మీకెప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా? ఇప్పుడు వస్తున్న చాలా స్మార్ట్ ఫోన్స్‌లో 2x టెలిఫోటో లెన్స్ ఉండట్లేదు. కానీ మీరు ఫోన్‌లో 2x పోర్ట్రైట్ మోడ్ ఆన్ చేసి ఫోటో తీస్తే అంత క్లియర్‌గా బ్యాక్‌గ్రౌండ్ బ్లర్‌తో ఆసమ్‌గా ఎలా వస్తుంది? అసలు లెన్స్ లేకపోయినా ఆప్టికల్ జూమ్ లేకుండానే ఫోన్ అంత పర్ఫెక్ట్ పోర్ట్రైట్‌ని ఎలా తీస్తుంది? ఇది మ్యాజిక్ కాదు. ఇదొక క్లెవర్ కెమెరా ట్రిక్. దానినే ఇన్-సెన్సార్ జూమ్ లేదా ఇన్-సెన్సార్ పోర్ట్రైట్స్ అంటారు. టాపిక్‌లోకి వెళ్లే ముందు మన సబ్స్క్రైబర్‌లో ఒకరు అడిగిన ఒక బ్రిలియంట్ క్వెషన్ గురించి మాట్లాడాలి. ప్రెజెంట్ మొబైల్స్‌లో మ్యాక్స్ 3x ఆర్ 3.5x ఆప్టికల్ పోర్ట్రైట్స్ ఉంటున్నాయి. కానీ వాటి ముందు 1x, 2x పోర్ట్రైట్స్ మెయిన్ కెమెరాని యూజ్ చేసి ఇన్-సెన్సార్ పోర్ట్రైట్స్ తీస్తున్నాయి. వాటి క్వాలిటీ కూడా నార్మల్‌గా ఉంటున్నాయి. అసలు ఈ ఇన్-సెన్సార్ పోర్ట్రైట్స్ ఎలా వర్క్ అవుతుంది? ఈ ఇన్-సెన్సార్ టెక్నాలజీ గురించి చెప్పండి అని. ఇది నిజంగా చాలా మంచి క్వెషన్. అందుకే ఈ కమెంట్‌కి రెస్పాన్స్‌గా అసలు ఈ ఇన్-సెన్సార్ టెక్నాలజీ ఏంటో, అది ఎలా పనిచేస్తుందో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. అసలు ఈ ఇన్-సెన్సార్ పోర్ట్రైట్స్ ఎలా వర్క్ అవుతాయో అర్థం కావాలి అంటే ముందు మనకి స్మార్ట్ ఫోన్ కెమెరాస్‌లో ఉండే 3 టైప్స్ ఆఫ్ జూమ్ గురించి తెలియాలి. నంబర్ 1 ఆప్టికల్ జూమ్. ఇది హార్డ్‌వేర్ బేస్డ్. అంటే ఫోన్‌లో ప్రత్యేకంగా ఒక టెలిఫోటో లెన్స్ ఉంటుంది. మీరు జూమ్ చేసినప్పుడు లెన్స్ అడ్జస్ట్ అయ్యి ఫోటో తీస్తుంది. ఇందులో క్వాలిటీ 100% పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఎటువంటి డీటెయిల్ లాస్ కాదు. నంబర్ 2 డిజిటల్ జూమ్. ఇది పూర్తిగా సాఫ్ట్‌వేర్ బేస్డ్. మీరు ఒక నార్మల్ ఫోటో తీసి గ్యాలరీలో దాన్ని జూమ్ చేసి క్రాప్ చేస్తే ఎలా ఉంటుంది? పిక్సెల్స్ పగిలిపోయి బ్లర్‌గా వర్స్ట్‌గా వస్తుంది కదా! డిజిటల్ జూమ్ కూడా అంతే. ఇమేజ్‌ని సాఫ్ట్‌వేర్‌తో స్ట్రెచ్ చేస్తుంది. అందుకే క్వాలిటీ పడిపోతుంది. నంబర్ 3 ఇన్ సెన్సార్ జూమ్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరో ఇదే. ఇది ఆప్టికల్ జూమ్‌కి, డిజిటల్ జూమ్‌కి మధ్యలో ఒక స్మార్ట్ బ్రిడ్జ్ లాంటిది. దీనివల్ల మనకి లెన్స్ లేకుండానే ఆల్మోస్ట్ ఆప్టికల్ జూమ్ లాంటి క్వాలిటీ వస్తుంది. మరి ఇన్ సెన్సార్ జూమ్ అసలు ఎలా పనిచేస్తుంది? ఇప్పటి మోడర్న్ ఫోన్స్‌లో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, 64 మెగాపిక్సెల్ లేదా 200 మెగాపిక్సెల్ సెన్సార్స్‌తో వస్తున్నాయి. నార్మల్‌గా మీరు 1xలో ఫోటో తీసినప్పుడు ఫోన్ ఏం చేస్తుందంటే పిక్సెల్ బిన్నింగ్ అనే టెక్నాలజీని యూజ్ చేసి ఆ 50 మెగాపిక్సెల్‌ని 12.5 మెగాపిక్సెల్ ఇమేజ్‌గా కంప్రెస్ చేసి ఇస్తుంది. అందుకే 1x పోర్ట్రైట్స్ చాలా షార్ప్‌గా, క్లియర్‌గా ఉంటాయి. కానీ మీరు 2x పోర్ట్రైట్ మోడ్ నొక్కగానే ఫోన్ ఇక్కడ ఒక స్మార్ట్ ట్రిక్ ప్లే చేస్తుంది. 50 మెగాపిక్సెల్ సెన్సార్‌లో ఉన్న మధ్య భాగం నుంచి డైరెక్ట్‌గా ఒక 12 మెగాపిక్సెల్ ఇమేజ్‌ని కట్ చేస్తుంది. మీ దగ్గర ఒక పెద్ద A0 సైజ్ హెచ్‌డీ పోస్టర్ ఉంది అనుకోండి. ఆ పోస్టర్ మధ్యలో ఉన్న హీరో ఫేస్‌ని మాత్రమే మీరు కత్తెరతో కట్ చేసి బయటకు తీస్తే ఎలా ఉంటుంది? ఆ ఫేస్ వరకు చాలా క్లియర్‌గా, డీటెయిల్‌గా ఉంటుంది కదా! ఇక్కడ ఫోన్ కూడా సేమ్ అదే చేస్తుంది. సాఫ్ట్‌వేర్‌తో ఇమేజ్‌ని స్ట్రెచ్ చేయడానికి బదులు సెన్సార్ మీద ఉన్న యాక్చువల్ సెంటర్ పిక్సెల్స్ నుంచి ఒరిజినల్ డేటాని క్రాప్ చేస్తుంది. అందుకే దీన్ని ఇన్ సెన్సార్ జూమ్ అంటారు. మన సబ్స్క్రైబర్ అడిగిన మెయిన్ డౌట్ ఇదే. 2xలో కూడా క్వాలిటీ ఎందుకు బావుంటుంది అని. ఎందుకంటే ఇక్కడ డిజిటల్ జూమ్ లాగా పిక్సెల్స్ స్ట్రెచ్ అవ్వట్లేదు. సెన్సార్ మధ్యలో ఉన్న యాక్చువల్ రా పిక్సెల్స్ ని ఫోన్ వాడుతుంది. దానికి తోడు ఇప్పటి ఫోన్ ప్రాసెసర్స్, AI అల్గారిథమ్స్ చాలా పవర్ఫుల్ అయిపోయినాయి. ఆ క్రాప్ చేసిన ఇమేజ్ కి సాఫ్ట్వేర్ ద్వారా పర్ఫెక్ట్ ఎడ్జ్ డిటెక్షన్ అప్లై చేసి బ్యాక్గ్రౌండ్ ని న్యాచురల్ గా బ్లర్ చేస్తాయి. సో ఆప్టికల్ జూమ్ అంత పర్ఫెక్ట్ గా లేకపోయినా డిజిటల్ జూమ్ కంటే చాలా చాలా బెటర్ గా, మన కళ్ళకి చూడటానికి చాలా బ్యూటిఫుల్ గా ఇన్ సెన్సార్ పోర్ట్రైట్స్ వస్తాయి. మరి ఈ ఇన్ సెన్సార్ టెక్నాలజీ వల్ల యూజ్ ఏంటి? మొదటి అడ్వాంటేజ్ స్పేస్ అండ్ కాస్ట్. ఫోన్లో 2x ఒక లెన్స్, 3x ఒక లెన్స్ పెడుతూ పోతే ఫోన్ లావైపోతుంది. కాస్ట్ కూడా పెరిగిపోతుంది. ఈ టెక్నాలజీ వల్ల తక్కువ లెన్సెస్ తోనే ఎక్కువ ఫోకల్ లెంత్ ని కవర్ చేయొచ్చు. కానీ దీనికి కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. ఇన్ సెన్సార్ జూమ్ బాగా వర్క్ అవ్వాలంటే మంచి లైటింగ్ ఉండాలి. డే లైట్ లో అవుట్పుట్ అదిరిపోతుంది. కానీ నైట్ టైంలో లేదా లో లైట్ లో తీసినప్పుడు క్రాప్ చేసిన సెన్సార్ ఏరియాకి తక్కువ లైట్ వెళ్లడం వల్ల ఫొటోస్ కొంచెం గ్రెయినీగా వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే రియల్ టెలిఫోటో లెన్స్ ఇచ్చే బ్యాక్గ్రౌండ్ కంప్రెషన్ ఇన్ సెన్సార్ జూమ్ లో 100% రాదు. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే మీ ఫోన్ లో 2x టెలిఫోటో లెన్స్ లేదు అని బాధపడకండి. మీ మెయిన్ కెమెరాలో ఉన్న హై మెగాపిక్సెల్ సెన్సార్ ఈ ఇన్ సెన్సార్ టెక్నాలజీ ద్వారా మీకు అద్భుతమైన పోర్ట్రైట్స్ ని ఇస్తుంది. మీకు కూడా స్మార్ట్ ఫోన్ కెమెరాస్, ప్రాసెసర్స్ లేదా ఏదైనా టెక్ గురించి ఇలాంటి డౌట్స్ ఉంటే వెంటనే కింద కామెంట్స్ లో అడగండి. మీరు అడిగే మంచి క్వశ్చన్స్ కి ఇలాగే ప్రత్యేకంగా వీడియోస్ చేస్తాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మరిన్ని మంచి టెక్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్.